మనకు ఎట్లయితే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా, మనకు తెలంగాణ ప్రభుత్వం అంటే ఏంటి, మనకు కేంద్ర ప్రభుత్వం అంటే ఏంటి, మనకు ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, మనకు రాజు ఉన్నాడు, ఆర్థిక శాఖ మంత్రి, సేనాధిపతి, రక్షణ శాఖలు, తర్వాత వాణిజ్య విభాగము, పౌర సరఫరా ఇత్యాది మంత్రులు ఏ విధంగానైతే ఉన్నాయో మనకు శాస్త్రము కూడా, ఋషులు కూడా దీనికి నవనాయకులు మనకు దీన్ని నిర్ణయించడం జరిగింది. ఈ 9 శాఖలు ఏర్పాటు చేసి దానికి 9 మంది గ్రహాధిపతులను అధిపతులుగా నియమించి చేసి ఈ సంవత్సరాన్ని మీరు చక్కగా పరిపాలన చేయండి అనేటువంటి బాధ్యతను వాళ్ళ మీద పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం అంతా కూడా అట్లా చేస్తూ ఉంటారు. మరి ఈ సంవత్సరానికి విశ్వావసునామ సంవత్సరం అని పేరు మనం అందరం వింటూ ఉన్నాము గత కొన్ని రోజులుగా. ఈ విశ్వావసునామ సంవత్సరం మనం చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. నేను అనే ముందు అందరికీ తెలుసు ఈ సంవత్సరం ఏంటి అనగానే విశ్వావసునామ సంవత్సరము అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఈ విశ్వావసునామ సంవత్సరానికి రాజు మనకు సూర్యుడు, రవి. మనకు ఈ నవనాయకులలో ఎక్కువగా పాపగ్రహ ఆధిపత్యం ఉండటం మూలకంగా కొద్దిగా కష్టంగానే ఉంటుంది. మీడియంగా ఈ సంవత్సరము ఉంటూ ఉంటుంది. మనకు రాజుగా సూర్యుడు, రాజవాహనంగా ఏనుగు, మంత్రి చంద్రుడు, సేనాధిపతి రవి, సస్యాధిపతి గురువు, ధాన్యాధిపతి కుజుడు, అర్ఘాధిపతి రవి, మేఘాధిపతి రవి, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. మనకు ఈ సంవత్సరం పశుపాలకునిగా యముడు, స్థాన సంరక్షకునిగా కూడా యముడే ఉంటున్నాడు. 1 తూము వర్షము, 2 తూముల గాలి, 7 వీసముల పంట మనకు ఈ సంవత్సరం కలుగుతూ ఉన్నది. మనకు రవి రాజుగా ఉండటం మూలకంగా ఏమవుతుంది, ప్రభువులకు మధ్య పరస్పర విరోధం కలగడానికి ఆస్కారంగా ఉన్నది. కొద్దిగా అల్పవృష్టి, తర్వాత పాలు పశువుల మూలకంగా తక్కువగా రావటము, ప్రజలకు దుర్మార్గుల మూలకంగా, అగ్ని మూలకంగా, చోరుల మూలకంగా, రోగముల మూలకంగా బాధలు ఉండటము, రాజకీయంగా పరివర్తనము చెందడానికి అవకాశంగా ఉండటము, రాజకీయంగా కల్లోలాలు కలిగేటువంటి ఆస్కారం ఉండటము ఈ సంవత్సరం మనం ఎక్కువగా చూడటానికి ఆస్కారం ఉన్నది. ఈ రవే సేనాధిపతి ఉండటం మూలకంగా ఏమవుతుంది, ప్రభువుల మధ్యలో వైరము బాగా ఉండటానికి ఆస్కారంగా ఉంటుంది. ఎప్పుడు చూడు ఏదో యుద్ధం సంభవిస్తుందా ఏంటి అనేటువంటి భావననే ఉంటుంది. ప్రభువుల మధ్యలో ఎప్పుడు విరోధములు, వైషమ్యములతో ఈ సంవత్సరం అంతా ఉంటూ ఉంటుంది. ఈ సంవత్సరము పచ్చని ధాన్యాలు, యవలు, గోధుమలు, శనగలు, పెసర్లు, ఉలువలు, తర్వాత ఎర్రని భూములు, ఎర్రని ధాన్యము, కందులు, మిర్చి ఇవి బాగా పండటానికి మనకు ఆస్కారం బాగా ఉంది. బబ్బెర్లు, చెరుకు, బెల్లము, పంచదార ఇవన్నీ కూడా బాగా ఉత్పత్తి కావటానికి ఆస్కారం ఉన్నది. ఇది ఇలా ఉన్నట్టయితే మనకు ఈ సంవత్సరము ఈ విశ్వావసునామ సంవత్సర జ్యేష్ఠ పౌర్ణిమ 10వ తారీఖు రాత్రి మొదలుకొని 8 జూలై 2025 మంగళవారం వరకు మనకు గురుమూఢమ ఉన్నది. ఎప్పుడు జ్యేష్ఠ పౌర్ణిమ నుంచి మొదలుకొని ఆషాఢ శుద్ధ త్రయోదశి జూలై 8వ తారీఖు మంగళవారం మధ్యాహ్నం వరకు కూడా గురుమూఢమ ఉన్నది. ఈ మూఢమలో మనం ఎటువంటి పనులు, కొత్త పనులు మనం ఆరంభం చేయడానికి ఆస్కారం లేదు. తర్వాత మార్గశిర బహుళ చవితి 8 డిసెంబర్ 2025 సోమవారం మధ్యాహ్నం 11 గంటల నుంచి మొదలుకొని 6 ఫిబ్రవరి 2026 శుక్రవారం మధ్యాహ్నం 1:46 వరకు శుక్రమూఢమ ఉన్నది. ఇది బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి దయచేసి. జూన్ 10 రాత్రి నుంచి మొదలుకొని జూలై 8 వరకు గురుమూఢమ ఉన్నది. 8 డిసెంబర్ 2025 నుండి మొదలుకొని ఫిబ్రవరి 6, 2026 వరకు శుక్రమూఢమ ఉన్నది. ఈ మధ్యకాలంలో మనం ఎటువంటి పనులు చేయటానికి ఆస్కారం లేదు. తర్వాత 7వ తారీఖు సెప్టెంబర్ 7వ తారీఖు 2025 భాద్రపద శుద్ధ పౌర్ణిమ ఆదివారం రోజు
రాత్రి 9:57 నుంచి మొదలుకొని అదే రోజు రాత్రి 1:26 వరకు మనకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నది. 7వ తారీఖు ఆదివారం సెప్టెంబర్ 2025 నుంచి మొదలుకొని అదే రోజు రాత్రి 1 గంట వరకు మనకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నది. ఇది పూర్వభాద్ర నక్షత్ర జాతకులు చూడడానికి ఆస్కారం లేదు. తర్వాత 3వ తారీఖు మార్చి 2026 మంగళవారం రోజు పాల్గొన శుద్ధ పౌర్ణిమ రోజు మనకు మళ్ళా ఒకసారి చంద్రగ్రహణం ఉన్నది. అది ఆ మంగళవారం రోజు మధ్యాహ్నం 3:20 నుంచి మొదలుకొని 6:47 వరకు కొనసాగుతూ ఉన్నది. ఈ 2 గ్రహణాలు కూడా మనకు భారతదేశంలో కనిపిస్తూ ఉంటాయి. ఈ మార్చిలో వచ్చేటువంటి చంద్రగ్రహణం మట్టుకు మనకు పాక్షికంగా కనిపిస్తాయి. కేవలంగా ఒక 32 నిమిషాల దాకా కనిపించడానికి ఆస్కారం ఉంటుంది. ఇకపోతే మేషాది మీన రాశుల వరకు గోచారం ఎట్లా ఉంటుంది? ఈ సంవత్సరం పొడుగుతా మేషరాశి నుంచి మొదలుకొని మీన రాశి వరకు ఈ జాతకులకు ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాము. మేషరాశి జాతకులు అశ్విని భరణి కృత్తికా నక్షత్రం మొదటి పాదము వరకు వీరు మేషరాశి జాతకులు. వీరు స్వతహాగా అభిమానవంతులు, తీవ్రమైనటువంటి కోపం ఉంటుంది, కొద్దిగా ఆలోచన తక్కువ, చేయు పనుల యందు ఆలస్యాన్ని సహించరు, ఇతరులకు లొంగిపోతారు, పొగడ్తలకు తొందరగా లొంగిపోతారు, కోరికలు ఎక్కువగా ఉండటము నెరవేరడము తక్కువగా ఉండడము, చిన్నతనం నుంచి అనేక కష్టములతోని పైకి వస్తారు. ఈ జాతకులందరూ ముక్కుసూటిగా పోయేటువంటి లక్షణం ఉండటము, నిజాయితీగా బ్రతకాలనేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు, ధైర్య సాహసాలు బాగా ఉంటాయి, నిర్మోహమాటంగా మాట్లాడతారు, ఎవరికీ కూడా భయపడకపోవటము, కొద్దిగా అహంకార భాగం ఎక్కువగా ఉండటము, స్వతంత్ర అభిప్రాయాలను కలిగి ఉంటారు. ఈ జాతకులకు 2 ఆదాయము 14 వ్యయము, 2 ఆదాయము 14 వ్యయము, 5 రాజపూజ్యము 7 అవమానము. ఈ జాతకులకు ఈ రోజటి నుండే 7.5 శని ఆరంభమవుతుంది. ఈనాటి నుంచెల్లే 7.5 శని ఆరంభమవుతుంది. నిన్న అమావాస్య వరకు శని కుంభరాశిలో సంచరించినాడు. ఈనాటి నుండి మనకు మీన రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. ఇకపోతే 3వ స్థానంలో గురువు ఉంటాడు. మేషరాశి జాతకులు బాగా దయచేసి శ్రద్ధగా వినండి. మీరు తర్వాత ఎవరిని సంప్రదించాల్సినటువంటి అవసరం లేదు. 7.5 శని ఆరంభమైంది. 3వ స్థానంలో మే 14వ తారీఖు నుంచి 15వ తారీఖు నుంచి 3వ స్థానంలోకి గురు సంచారం చేస్తూ ఉంటాడు. తర్వాత 5వ స్థానంలో కేతువు, 11వ స్థానంలో రాహువు ఉంటాడు. ఇప్పుడు మీరు మే 14, 15 దాకా మీరు ఏమేం కార్యక్రమాలు అనుకుంటూ ఉన్నారో అవి నిరభ్యంతరంగా, నిస్సందేహంగా, నిస్సంకోచంగా చేయండి. దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఎప్పటి వరకు? మే 14, 15 దాకా వేసుకోండి. గురుబలం ఉంటుంది మనకు. మే 15 తర్వాత గురువు మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు. అప్పటి నుండి సంవత్సరం పొడుగుతా కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. గురువు యొక్క సపోర్టు ఉండదు. 7.5 శని ఆరంభమైంది. ఉన్నదానిలో మనకు 11వ స్థానంలో రాహువు ఉండటం మూలకంగా కొద్దిగా మనం అనుకున్నటువంటి పనులు కొంచెం కొనసాగటానికి ఆస్కారంగా ఉంటుంది. మే 14 లోపు మీ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోండి. ఏమన్నా వ్యాపారాలు ఆరంభం చేసుకోవాలనుకున్నా, ఉద్యోగం కోసం ప్రయత్నం అనుకున్నా, పోటీ పరీక్షల కోసం ప్రయత్నం చేద్దామనుకున్నా, మీరు ఏ పనున్నా చేయండి. ఏ వృత్తుల వారైనా పర్వాలేదు. ఎప్పటిదాకా చేయాలి? మే 14, 15 వరకు చేసుకోండి. దాని తర్వాత ఆగండి. ఏమన్నా చేస్తే మెల్లమెల్లగా చేసుకోండి. రాహు 11వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా మనకు టైట్గానైనా పనులు కావటానికి ఆస్కారంగా ఉంటుంది. ఏం చేస్తే బాగుంటుంది మరి? గురువు బాగా లేడు. మనం గతంలో పదే నేను చెప్తూ ఉన్నాను. మీరు పెద్ద ఉపాసనలు ఏ యూట్యూబ్ ఛానళ్లను ఎవరిని దయచేసి ఆశ్రయించకండి. దత్తాత్రేయ వజ్ర కవచాన్ని పారాయణం చేయండి. గురుబలం వచ్చేస్తుంది. పూర్తిగా తొలగిపోతుందా? తొలగిపోదు. ఉపాసన అనేది ఎట్లా ఉంటుంది? వర్షం వస్తుంది,
ఈ పారాయణాలు చేయడం మూలకంగా మనకు అమ్మవారు ఒక ఛత్రిని ఇస్తుంది. ఛత్రి లాంటిది ఈ పారాయణము. ఈ ఉపాసనలన్నీ కూడా సమస్యలన్నీ తొలగిపోతాయి మీరు ఈ పారాయణాలు చేస్తేనని చెప్పేసి నేను చెప్తలేను. పారాయణాలు చేయటం మూలకంగా అమ్మవారు మీకు ఒక ఆసరా ఇస్తుంది, ఒక ఛత్రిని వర్షంలో మనం తడవకుండా. అటువంటి గొడుగే ఈ ఉపాసన మార్గాలన్నీ కూడా. 7:30 ఆరంభమైంది కదా. శని ప్లస్ ఈశ్వరుడు శనేశ్వరుడు కదా. ఈశ్వరుని యొక్క దర్శనానికి వెళ్ళండి. దగ్గరలో శివాలయాలు ఎన్నో ఉంటాయి కదా, చక్కగా వెళ్ళండి. ప్రొద్దున ఎన్ని పనులు చేస్తున్నాం మనం? ఒక 2 నిమిషాలు దేవుని దగ్గరికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి. వీలైతే స్వామివారిపై నీళ్ళు పోసి నమస్కారం చేయండి. లేదు దర్శనమైనా చేయండి. ఉదయమైనా పర్వాలేదు, ప్రదోష కాలంలోనైనా పర్వాలేదు. అట్లా శని తప్పకుండా మిమ్మల్ని రక్షిస్తాడు. ఇంకా కొద్దిగా టైట్ ఉంది అనుకుంటారు, శని పంజర వజ్ర కవచ స్తోత్రము అని మనకు దొరుకుతుంది. శని పంజర వజ్ర కవచము, దాన్ని పారాయణం చేయండి. తప్పకుండా మీరు ఉపశమింపబడతారు. ఏతావాత చెప్తున్నాను కదా, మే 14 వరకు మీరు కార్యక్రమాలు ఏమున్నా మీరు నిస్సంకోచంగా చేసుకోండి. మీరు ఏం అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత మట్టుకు మీరు కొద్దిగా వెనుక ముందు చూసుకుంటూ ఉండండి. తప్పకుండా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా మీరు దీన్ని పాటించినట్టయితే తప్పకుండా సక్సెస్ పొందుతారు. దానిలో ఎటువంటి సంశయం లేదు. మహాదేవ. ఇకపోతే వృషభ రాశి జాతకులు. కృత్తికా నక్షత్రము 3 పాదాలు, రోహిణీ నక్షత్రము 4 పాదాలు, మృగశిర నక్షత్రము 2 పాదాలు. వీరు వృషభ రాశి జాతకులు. వృషభ రాశి జాతకులకు 11 ఆదాయము, 5 వ్యయము, 1 రాజపూజ్యము, 3 అవమానము. 11 ఆదాయము, 5 వ్యయము, 1 రాజపూజ్యము, 3 అవమానము. మీకు ఈ సంవత్సరం అంతా కూడా కేతు 4వ స్థానంలో, 10వ స్థానంలో రాహు ఉంటాడు. వీరు స్వతహాగా ఎంతో ఔదార్యవంతులు. వృషభ రాశి జాతకులంతా కూడా వేదాంతపరమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. వీరంతా కూడా ఆత్మస్థైర్యం కొద్దిగా చొరవ తక్కువగా ఉంటుంది. ఏ విషయంలోనైనా కూడా ముందుకు పోవాలా వద్దా అనేటువంటి సంశయం కలుగుతూ ఉంటుంది. స్నేహితులను చూసి సంతోషపడేటువంటి వారు ఎక్కువగా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతామని చూస్తూ ఉంటారు. రాగద్వేషాలు బాగా తక్కువగా ఉంటాయి. ఎవరిపైన తీవ్రమైనటువంటి కోపం కానీ తీవ్రమైనటువంటి ప్రేమ కానీ ఉండదు. ఒకవేళ వచ్చినా కూడా కొద్దిసేపట్లో వెళ్ళిపోతుంది. స్నేహితులకు బంధువులకు వీళ్ళకు పాపం సహాయం చేస్తారు. దయా స్వభావాన్ని కలిగి ఉంటారు. సుకుమారమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇతరుల మనస్సును కష్టపెట్టకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీరికి 11వ స్థానంలోకి ఈ రోజటి నుంచెల్లే శని వచ్చేస్తున్నాడు. పాపం 2 సంవత్సరాల నుంచి బాగా కష్టపడుతూ ఉన్నారు. ఏ మాటగా మాట చెప్పుకోవాలి పాపం వృషభ రాశి జాతకులు. మీకు అంతగా ఇబ్బందులు ఈ సంవత్సరం ఏమీ ఉండకపోవచ్చు. వృషభ రాశి జాతకులు ఈ సంవత్సరం బాగా ఇబ్బందులు ఏమీ కూడా ఉండకపోవచ్చు. మీకు ఈ సంవత్సరము 55% అనుకూలంగా, 45% అననుకూలంగా ఉంటుంది. 55% ప్లస్గా ఉంటుంది, ఒక 45% మైనస్లో ఉంటుంది. పోయిన సంవత్సరం దాకానే బాగా లేదు కదా, మళ్ళా ఈ సంవత్సరం 40-45% మైనస్ అయితే ఎట్లా? ఏమీ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. నిన్నటి దాకా వర్షాలు పడ్డాయి, ఈ రోజు నుంచి వెళ్ళి వర్షాలు తక్కువైనాయి. ఈ రోజు నుంచి వెళ్ళి రోడ్లన్నీ కూడా ఎండిపోతాయా? పోవు కదా. ఒక 4 రోజులు ఓపిక పడితే మళ్ళా రోడ్లన్నీ కూడా మామూలు స్థితిలోకి వచ్చేస్తాయి. ఇది కూడా అంతే. మీకు 2వ స్థానంలోకి మే 15వ తారీఖు నుంచి వెళ్ళే గురువు వచ్చేస్తున్నాడు. తర్వాత 11వ స్థానంలో ఈ రోజు నుంచి వెళ్ళే శని వచ్చేస్తున్నాడు. 10వ స్థానంలో రాహు ఉన్నాడు. 4వ స్థానంలో కేతు ఉన్నాడు. మీరు ఈ మేదాకా కొద్దిగా ఒక నెల రోజులు ఓపిక పట్టండి. 11వ స్థానంలో శని ఉన్నాడు, మీకేం ఇబ్బంది లేదు, చూసుకుంటాడు తాను. అయినా మనకు జన్మస్థానంలోనే గురువు ఉన్నాడు కదా, కొద్దిగా ఓపిక పట్టండి కొత్త పనులు చేసుకోవడానికి. విద్యార్థులు కావచ్చు, అన్ని రకాల వృత్తుల వాళ్ళు ఉద్యోగస్తులు కావచ్చు, లాయర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, రైతులు కావచ్చు, శ్రామికులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక్క నెల రోజులు ఓపిక పట్టండి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి పనులు సాఫల్యం చెందుతాయి. దానిలో ఎటువంటి సంశయం లేదు. ఇంట్లో వివాహం కానటువంటి వాళ్ళందరికీ వివాహం జరుగుతుంది. సంతానహీనులు ఎవరైతే ఉన్నారో, సంతానం కాకుండా ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ సంతానం కలుగుతుంది. ఎవరైతే
గృహ నిర్మాణాలు తలంచినారో వాళ్ళందరికీ కూడా గృహ నిర్మాణము, గృహ ప్రవేశ యోగము కలుగుతుంది. దానిలో ఎటువంటి సంశయం లేదు. తర్వాత మనకు అక్టోబర్ 19 నుంచి మొదలుకొని, ఇది అన్ని రాశుల వారు బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. అక్టోబర్ 19 నుంచి మొదలుకొని డిసెంబర్ 4వ తారీఖు 6వ తారీఖు వరకు గురువు ఏం చేస్తున్నాడు? అతిచారం చేస్తున్నాడు. అంటే అక్టోబర్ 19 నుంచి మొదలుకొని డిసెంబర్ 4-5వ తారీఖుల వరకు గురువు మిథున రాశి నుంచి వెళ్ళి కర్కాటక రాశికి వెళ్ళిపోతున్నాడు. వృషభ రాశి జాతకులు దయచేసి శ్రద్ధగా వినండి. గురుబలం వచ్చింది, 11 శని ఉన్నది అన్న చెప్పినాడు మహాదేవ. ఇక చెప్పినాడు కదా మేము పని చేసుకుంటాము అని చెప్పేసి మీరు తొందర నిర్ణయాలన్నీ తీసుకోవద్దు. ఈ చిన్న స్పీడ్ బ్రేకర్లను కూడా మనం గమనిస్తూ ఉండాలి. ఈ అక్టోబర్ 19 నుంచి మొదలుకొని డిసెంబర్ 4-5 తేదీల వరకు ఆ పనులు ఏమన్నా ఉంటే పెండింగ్ చేయండి. దాని తర్వాత మళ్ళా సంవత్సరం పొడుగుతా మీరు కార్యక్రమాలు చేసుకోండి, ఎటువంటి అభ్యంతరం లేదు. మనకు వచ్చి ఎవరు ఇబ్బంది పెడుతున్నారు? ఒక కేతు ఇబ్బంది పెడుతున్నారు. కేతు ఇబ్బంది పెడితే ఏమవుతుంది? ఏం కాదు, గణపతి ఉపాసన చేయండి. కేతు మనకు సంతోష పెట్టాలి, మనం చేసేటువంటి పనులలో విఘ్నత లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? కేతువు యొక్క ఆరాధన చేయాలి. అంటే ఏం చేయాలి? గణపతి యొక్క ఉపాసన చేస్తే సరిపోతుంది. దానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి? చాలా మార్గాలు ఉన్నాయి. ప్రతి మాసం వచ్చేటువంటి సంకష్టార చతుర్థి రోజు ఉపవాస దీక్షతో ఉండటం కావచ్చు, లేదు ప్రతి శనివారం కూడా దుర్ముహూర్తములో ఉలువలను గ్రైండర్ చేసుకొని ఆ ఉలువ పిండిలో కొద్దిగా పాలు పోసి జ్యోతి లెక్క చేసి ఆ జ్యోతి దీపాన్ని గణపతి ఎదురుగా దేవాలయంలో వెలిగిస్తే సరిపోతుంది. అయ్యో దగ్గరలో దేవాలయం లేదు కదా, ఏం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఇంట్లో ఉన్న గణపతి ఫోటో ముందో విగ్రహం ముందో పెట్టండి. తప్పకుండా కొద్దో గొప్ప ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. దానిలో ఎటువంటి సంశయం లేదు. ఏతావాత నేను చెప్తున్నాను, గత సంవత్సరం కంటే మీకు ఈ సంవత్సరం బాగా ఉంటుంది, ఎటువంటి సంశయం లేదు. అట్లా అని చెప్పేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కేతు మనకు మైనస్లో ఉన్నాడు. తో పాటుగా అక్టోబర్ 19 నుంచి మొదలుకొని డిసెంబర్ 4-5 తేదీల వరకు కూడా గురువు అతిచారం మూలకంగా అతను కర్కాటకంలోకి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు మనకు 4వ స్థానంలోకి 3వ స్థానంలోకి మనకు గురువు వెళుతాడు. ఆ సమయంలో జాగ్రత్తగా ఉంటుంది. తప్పకుండా ఈ సంవత్సరం అంతా కూడా మీరు సక్సెస్ను పొందుతారు. దానిలో ఎటువంటి సంశయం లేదు. మహాదేవ. మిథున రాశి జాతకులు మృగశిర నక్షత్రము చివరి 2 పాదాలు, ఆరుద్ర నక్షత్రము 4 పాదాలు, పునర్వసు నక్షత్రం మొదటి 3 పాదాలు. వీరు మిథున రాశి జాతకులు. ఇకపోతే మిథున రాశి జాతకులకు 14 ఆదాయము 2 వ్యయము, 14 ఆదాయము 2 వ్యయము, 4 రాజపూజ్యము 3 అవమానము. ఈ జాతకులకు 9వ స్థానంలో రాహువు, 3వ స్థానంలో కేతువు ఉంటాడు. వీళ్ళు 40-60 రేషియోలో ఈ సంవత్సరం మొత్తం కూడా కొనసాగుతూ ఉంటుంది. ఈ మిథున రాశి జాతకులకు ఏకాగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది, చురుకుదనం ఎక్కువగా ఉంటుంది, ఆలోచన ఎక్కువ, బుద్ధి చాంచల్యము, చక్కని వాక్చాతుర్యం ఉంటుంది, అనేక విషయాలలో ప్రజ్ఞను కలిగి ఉంటారు, పరోపకార పరాయణులు. వీరికి డబ్బు, తర్వాత ఉన్నతమైనటువంటి అంతస్తులకు వెళ్ళడం, ఇటువంటి వారి మీద పెద్దగా ఆసక్తి ఉండదు. ఏమైనా కీర్తితోటే ఎక్కువగా వాళ్ళు సంతోషపడటానికి ఆస్కారం ఉంటుంది. జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది, భక్తి పారవశ్యం బాగా ఉంటుంది, అదృష్టము వీళ్లకు చంచలముగా ఉంటుంది. వీరికి 14 ఆదాయము 2 వ్యయము, 14 ఆదాయము 2 వ్యయము, 4 రాజపూజ్యము 3 అవమానము. వీరికి 3వ స్థానంలో కేతువు, 9వ స్థానంలో రాహు ఉంటాడు. ఈ జాతకులు ఎవరైతే ఉన్నారో మిథున రాశి జాతకులు 9వ స్థానములో 10వ స్థానంలో వీరికి శని ఉంటున్నాడు. మిథున రాశిలోకే గురువు ప్రవేశం చేస్తున్నాడు. ఆరోగ్య విషయంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీకు 40-60 రేషియో ప్రకారంగా ఈ సంవత్సరం ఫలితాన్ని వచ్చేటువంటి అవకాశం ఉంది. 40% అనుకూలంగా, 60% అననుకూలంగా ఉండటానికి ఆస్కారం ఉన్నది. మీకు ఏమైనా పనులు కావాలి అనుకుంటే ఏమీ అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. అక్టోబర్ 19 నుండి
డిసెంబర్ 4-5 తారీఖులలో గురువు అతిచారం చేస్తూ ఉన్నాడు కదా, కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతున్నాడు. మిథున రాశి జాతకులు 19 అక్టోబర్ నుండి మొదలుకొని డిసెంబర్ వరకు గురువు కర్కాటక రాశిలోకి వెళుతున్నాడు. ఆ సమయంలో మీరు అనుకునేటువంటి పనులు కార్యరూపం దాల్చడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఆ సమయంలో మీరు ఏ పనులైనా చేసుకొని ఈ సంవత్సర ఫలితాన్ని పొందండి. గురువు మైనస్లో ఉన్నాడు జన్మరాశిలో, అటు 10వ స్థానంలో శని ఉన్నాడు. ఏం చేస్తే బాగుంటుంది? శనికి కొద్దిగా ఆవాల నూనె కావచ్చు, ఆముదం కావచ్చు, ఆవు నెయ్యి కావచ్చు, నువ్వుల నూనె కావచ్చు, దాంతో అభిషేకం చేయడానికి శనివారం ప్రయత్నం చేయండి. బెల్లం నీళ్ళు కావచ్చు, శని అమావాస్య రోజు కావచ్చు, లేదు మాస శివరాత్రి రోజు కావచ్చు, ప్రతి శనివారం కావచ్చు. మీరు శనిని కొద్దిగా అభిషేకం చేసి మీరు సంతృప్తి పరిచినట్టయితే శనికి సంబంధించినటువంటి దోషాలు హరించకపోతాయి. గురువుకు సంబంధించినటువంటిది మనకు అనుగ్రహం కలగాలి అంటే దత్తాత్రేయ స్వామి వజ్రకవచం పారాయణం చేసినా సరిపోతుంది. కొద్దిగా వివాహ ఆటంకాలు కావచ్చు, గృహ సంబంధమైనటువంటి సమస్యలు కావచ్చు, బాకీలు చేయటం కావచ్చు, చేసినటువంటి బాకీలు అప్పులు తీర్చలేనటువంటి పరిస్థితులు ఉండటం కావచ్చు, ఇటువంటి కొద్దిగా కుటుంబ తగాదాలు కావచ్చు, వ్యాపారాలలో ఒడిదుడుకులు, రియల్ ఎస్టేట్ సమస్యలు, ఇటువంటి బాధలు ఏమున్నప్పటికీ కూడా ఇప్పుడు గత సంవత్సరం మీకు యావరేజ్గానే ఉంది. ఈ సంవత్సరం మీకు అదృష్టవశాత్తు గురువు యొక్క అతిచారము మూలకంగా అక్టోబరు, నవంబర్, డిసెంబర్ ఫస్ట్ వీక్ వరకు 2వ స్థానంలోకి గురువు రావటం మూలకంగా మీకు ఉపశమనం కలుగుతుంది. వివాహం కాని వాళ్ళు ఆ మాసాలలో గట్టిగా ప్రయత్నం చేయండి. ఎవరైతే సంతానం కోసం ఆరాటపడుతున్నారో ఆ సమయంలో ఆరాటపడండి, ప్రయత్నం చేయండి. దానికి మార్గాలను అన్వేషణ చేయండి. ఎవరిని దయచేసి నమ్మకండి. ఇతరులను నమ్మి మీరు కష్టాల పాలయ్యేటువంటి ప్రయత్నం చేసుకోకండి దయచేసి. ఈ రకమైనటువంటి ఉపాసనలు ఇప్పుడు నేను చెప్పినటువంటి మీరు చేసుకున్నట్టయితే తప్పకుండా ఈ సంవత్సరం అంతా కూడా మీకు లాభం కలుగుతుంది. ఉన్న సంవత్సరం మొత్తంలో మీకు అత్యంత లాభదాయకమైనటువంటి రోజులు అక్టోబర్ నుంచి మొదలుకొని డిసెంబర్ వరకు. దీన్ని మీరు జాగ్రత్తగా ఈ రోజులలో మీరు కొత్త పనులు ఏం చేస్తారు? వ్యాపారం చేస్తారా? గృహానికి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్లు చేస్తారా? లేదు మీ ఇంట్లో సంతానం కోసం వాళ్ళు ఉంటే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారా? లేదు వివాహం కాని వాళ్ళు ఉంటే వారి కోసం గట్టి ప్రయత్నాలు చేయటమా? ఏది ఏమైనప్పటికీ కూడా ఆ 2 నెలల రోజులలో మీరు సక్సెస్ను పొందండి. ఈ సంవత్సరం పొడుగుతా కూడా ఆనందాన్ని పొందండి మహాదేవ. ఇకపోతే కర్కాటక రాశి జాతకులు, పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు మనకు కర్కాటక రాశిని సూచిస్తూ ఉంటాయి. ఈ కర్కాటక రాశి జాతకులు ఎట్లా ఉంటారు? మనసులో క్షణం కోపము, క్షణం ప్రేమ, మహా సెన్సిటివ్. ఇప్పుడే కోపానికి వస్తారు, వీళ్ళు నా మీద కోపానికి వచ్చినారు కదా అని బాధపడేంత మళ్ళా కోపాన్ని కూడా ఉపసంహరించుకుంటారు. ఓర్పు తక్కువగా, అతి సూక్ష్మమైనటువంటి విషయాల యందు చక్కని ఊహా కల్పనా శక్తి బాగా ఉంటాయి. సందర్భం లేకుండానే ఆవేశపడతారు. వాళ్ళకు సందర్భం ఏం అవసరమే లేదు. అంచనాలు చేసే సామర్థ్యం బాగా ఉంటుంది. ఒక నియమమైనటువంటి జీవితాన్ని గడుపుదాం అనుకుంటారు. మంచి వాగ్దాటి, పైకి మెత్తగా అనిపించిన అవసరమైనప్పుడు ధైర్య సాహసాలను కూడా వీళ్ళు చూపిస్తూ ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి 10వ స్థానములో శని, 12వ స్థానములో గురువు, 2వ స్థానములో కేతువు, 8వ స్థానములో రాహువు. గత సంవత్సరం అంతా కూడా మళ్ళీ అప్పటి నుంచి మొదలుకొని అంటే క్రోధినామ సంవత్సరం మొదలుకొని ఇప్పుడు వచ్చే మే 14-15 వరకు కూడా మీకు బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏమీ లేదు. అయితే ఈ మే 14 నుంచి మొదలుకొని
మీకు గురువు 12వ స్థానంలోకి వచ్చేస్తున్నాడు. తర్వాత అక్టోబర్ 19 నుంచి మొదలుకొని డిసెంబర్ వరకు జన్మస్థానంలోకి వచ్చేస్తున్నాడు. రేషియో చూస్తే ఈ సంవత్సరం మనకు అనుకూలత ఎట్లా ఉంది అంటే 40-60 రేషియోలోనే ఉంది. 40% అనుకూలత, 60% అననుకూలత. 2వ స్థానంలో కేతు మైనస్ ఉన్నాడు, 8వ స్థానంలో రాహు మైనస్ ఉన్నాడు. ఇప్పుడు నేను 2వ స్థానంలో కేతు మైనస్ ఉన్నాడు, 8వ స్థానంలో రాహు మైనస్ ఉన్నాడు, తర్వాత 10వ స్థానంలో శని మైనస్ ఉన్నాడు, 12వ స్థానంలో గురువు మైనస్ ఉన్నాడు. తర్వాత అక్టోబర్ నుంచి జన్మస్థానం వరకు మళ్ళా గురువు వచ్చి అతిచారం మూలకంగా అప్పుడు మైనస్ ఉంటాడు. అనగానే మీరు బెంగటీలు అని చెప్పు కాదు నేను చెప్పేది. పరిస్థితులు బాగా లేకపోతే మనం మన అదుపులో మనం ఉండాలి. ఏం చేయాలి? మనం ఏమైనా కొత్త పనులు అనుకుంటే వాటిని అన్నింటినీ వాయిదా వేసుకోవాలి. ఏముంది? ఏమైనా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాము, వాయిదా వేయండి. మీరు ఏమన్నా వ్యాపారం చేయాలి అనుకున్నప్పుడు పొత్తుల వ్యాపారము అనుకూలంగా, అంటే మీ రాశికి అనుకూలమైనటువంటి రాశులు గలవారు ఎవరైతే ఉంటారో మీ దగ్గర ఉన్నటువంటి బ్రాహ్మణ్ని సంప్రదించి వారితోటి మీరు వ్యాపారాలు ఆరంభం చేసుకోండి. అననుకూలతగా ఉన్నప్పుడు మనం తొందరపడద్దు. అనవసరమైనటువంటి వివాదాల జోలికి వెళ్ళటము, అనవసరంగా ఇన్వెస్ట్మెంట్ చేయటము, మేము బాగా కష్టపడుతున్నాం అయినా మా పనులు కాలేదు అని చెప్పేసి మీరు ఆందోళన చెందటము, మేము మస్తు కష్టపడుతున్నామయ్యా అయినా మేము ఎక్కడ తిరిగినా పనులు అయితే లేవు. మీరు ఎక్కడ తిరగకండి. మొదటి సలహా, మీరు ఎక్కడికి తిరగకండి. మీ పనులు ఏమైతే కావాలి అని అనుకుంటున్నారో దయచేసి ఈ మే 2nd వీక్ వరకే పూర్తి చేసుకోండి. వివాహం కాని వాళ్ళు వివాహం కోసం ముమ్మరమైనటువంటి ప్రయత్నాలు చేయండి. 2 నెలల మనకు వ్యవధి ఉన్నది. ఎన్ని పనులు అంటే అన్ని పనులు చేసుకోవచ్చు. నేను గృహం కట్టుకోవాలి అనుకుంటున్నాను, వెంటనే మంచి రోజు చూసి ముగ్గు పోయండి, శంకుస్థాపన చేసుకోండి. తప్పకుండా గృహప్రవేశానికి అమ్మవారు అనుగ్రహిస్తుంది, దానిలో ఎటువంటి సందేహం లేదు. మీరు ఎంత కష్టపడైనా మే లోపల మీరు అనుకూలంగా మలుచుకున్నట్టయితే ఈ సంవత్సరం అంతా సక్సెస్ ఉంటుంది, దానిలో సంశయం లేదు. ఎందుకు? మంచి రోజు మీరు పనిని ఆరంభం చేసినారు కదా. ఇప్పుడు ఒక గవర్నమెంట్ పోతుంది, పోయే 6 నెలల ముందు మనకు కాంట్రాక్ట్ వచ్చింది, ఆ పనులు మొదలు పెట్టుకున్నాము, వచ్చే గవర్నమెంట్ కూడా ఏం ఆపరు, ఎందుకంటే ఈ పనులన్నీ అయిపోతున్నాయి కదా. అట్లా మీకు అనుకూలంగా ఉండేటువంటి ఈ రోజులలోనే మీకు సంబంధించినటువంటి పనులన్నీ పూర్తి చేసుకోండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత చెప్పుడు మాటలు నమ్మకండి. మధ్యలో ఎవరి గొడవలలో తలదూర్చకండి. ఇన్వెస్ట్మెంట్లు చేయకండి. జాగ్రత్తగా కాకుండా అతి జాగ్రత్తగా ఉండండి. మే దాకా ఏ పైనైనా చేయండి. మే 2nd వీక్ నుంచి వెళ్ళి ఆగండి. తప్పకుండా దేవాలయాన్ని 100% దర్శించుకోండి. 40-60 రేషియోలో ఉంది. 40% అనుకూలత, 60% అననుకూలతగా ఉంది మీకు. అటు కేతు బాగాలేడు, రాహు బాగాలేడు, శని మైనస్లో ఉన్నాడు, పోతే గురువు మైనస్లో ఉన్నాడు. అన్నిటికీ 4 రకాల ఉపాసనలు చేయాల్సినటువంటి అవసరం లేదు. దేవాలయాన్ని సందర్శిస్తే రెగ్యులర్గా క్రమం తప్పకుండా మీరు దేవాలయాన్ని సందర్శించినట్టయితే తప్పకుండా ఉపశమనాన్ని పొందుతారు. లేదు మేము ఇంట్లోనే ఉపాసన చేసుకుంటాము అంటే కేతువుకు సంబంధించి గణపతి దగ్గర శనివారం దుర్ముహూర్తంలో ఉలువ పిండితో వేసినటువంటి జ్యోతితో దీపారాధన చేయడం కావచ్చు. రాహువు ఉపశమన నిమిత్తమై మీరు అమ్మవారికి సంబంధించినటువంటి దుర్గా స్తోత్రాలు, దేవి ఉపాసన చేయటం కావచ్చు. శనికి సంబంధించినటువంటి ఉపశమన నిమిత్తమై మీరు శనికి అభిషేకం చేయడం కావచ్చు. ఈశ్వరారాధన, శివారాధన చేయడం కావచ్చు. మాస శివరాత్రికి అభిషేకం చేసుకోవటం కావచ్చు. తర్వాత గురువు మీకు ఉపశమనం పొందడానికి దత్తాత్రేయ వజ్రకవచము ఇత్యాది పారాయణాలు చేయటం మూలకంగా మీరు ఈ గ్రహాల యొక్క అనుకూలతను పొందుతారు. మీరు ఈ పారాయణాలు ఇవి వేసినట్టయితే ఎవ్వరూ ఏమి చేయరు, దానిలో ఎటువంటి సంశయం లేదు. ఇప్పుడు మనకు షుగర్ ఉంటుంది. షుగర్ ఉంటే ఏం చేస్తారు? మీరు రెగ్యులర్గా ట్యాబ్లెట్ వేసుకుంటారు. ట్యాబ్లెట్ వేసుకుంటే మీకు షుగర్ పెరుగుతుందా? పెరగదు. షుగర్ తగ్గుతుందా? తగ్గదు. ఎంత ఉండాలో అంత ఉంటుంది కదా. ఇప్పుడు ఈ పారాయణాల మూలకంగా
మీకు నష్టము కలగకుండా ఉంటుంది. దానిలో ఎటువంటి సంశయం లేదు. ఈ సూచనలు తప్పకుండా పాటించండి. 100% ఈ సంవత్సరం విజయం మీదే. ఈ ఉపశమన మార్గాలు మీరు అనుసరించినట్టయితే, ఇప్పుడు 40-60 రేషియో అని చెప్పినాను కదా, 40% అనుకూలంగా ఉంటుంది, 60% అననుకూలంగా ఉంటుంది అని. మీరు ఈ ఉపాసనా మార్గాలను అవలంబించినట్టయితే 60% సక్సెస్ను పొంది 40% అననుకూలతగా మార్చుకోవచ్చు. మన చేతిలోనే ఉంది. ఏ తర్వాత ఏదైనా ఈ సంవత్సరం మీకు తప్పకుండా విజయాన్ని అందించుగాక మహాదేవ. ఇకపోతే సింహరాశి జాతకులు. మఖా నక్షత్రము 4 పాదాలు, పుబ్బా నక్షత్రము 4 పాదాలు, ఉత్తరా నక్షత్రము 1 పాదము. వీళ్ళు సింహరాశి జాతకులు. వీరికి ఆదాయం 11, వ్యయము 11, 3 రాజపూజ్యము, 6 అవమానము. ఈ జాతకులకు 1వ స్థానములో కేతువు, 7వ స్థానములో రాహువు, 11వ స్థానములో గురువు, 8వ స్థానములో శని. ఇట్లా 60 అనుకూలంగా 40 అననుకూలంగా ఈ సంవత్సరం అంతా కొనసాగటానికి ఆస్కారం ఉంటుంది. ఈ జాతకులు సాధారణంగా ఎట్లా ఉంటారు అంటే, విశాలమైనటువంటి హృదయం కలవారై, వీరు అభిమానవంతులు, పరోపకార గుణం కలవారు, పొగడ్తలకి ఊరికే లొంగిపోతారు. ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా వెళ్ళిపోతుంది. మర్యాద జరగకపోయినా పర్వాలేదు, కానీ అవమానం జరిగితే మాత్రం సహించరు. అభిమానం, పట్టుదల, ఆదర్శము, అందరినీ మించాలనేటువంటి కుతూహలము, చురుకుదనంతో పాటు పశ్చాత్తాపపడేటువంటి విషయంలో కూడా ఎటువంటి సందేహాన్ని పొందరు. అభిప్రాయాలు, ఆలోచనలు చాలా ఉంటాయి. గృహాలంకరణ ఎందుకు కావచ్చు, పరిశుభ్రం విషయంలో కావచ్చు, బాగా శ్రద్ధ వహించుతారు. వీరికి 1వ స్థానంలో కేతువు, 7వ స్థానంలో రాహువు, 8వ స్థానంలో శని, 11వ స్థానంలో గురువు. ఈ సంవత్సరం మీరు ఏ ఏ పనులైతే అనుకుంటూ ఉన్నారో సింహరాశి జాతకులు బాగా శ్రద్ధగా వినండి దయచేసి. 11వ స్థానంలోకి కొద్ది రోజులు ఓపిక పట్టండిగా. మే నుండి మీకు 11వ స్థానంలోకి గురువు వచ్చేస్తున్నాడు. మీరు ఏ ఏ పనులు అనుకుంటారో అవి తప్పకుండా కార్యసాఫల్యం చెందుతాయి. దానిలో ఎటువంటి సందేహం లేదు. మీకు ఈ రోజటి నుండి 7వ స్థానం నుంచి శని 8వ స్థానంలోకి వచ్చినాడు. శని మైనస్లో ఉన్నాడు, కేతువు మైనస్లో ఉన్నాడు, రాహువు మైనస్లోనే ఉన్నాడు. కానీ గురువు 11 ఉన్నాడు. గురువు 11 ఉన్నాడు కదా, ఇక నాకేంటి అనేటువంటి భావనకు రాకండి. ఓవర్ కాన్ఫిడెన్స్ అస్సలకే పనికిరాదు. నాకేమవుతుంది అనేటువంటిది, ఏం కాదులే అనేటువంటి భావన, దానిలో నుండి మీరు బయటికి రండి. మొట్టమొదలు చాలా ఆచితూచి వ్యవహరించండి. కేతువు రాహు మైనస్లో ఉన్నాడు. కేతువు మనకు అనుకూలంగా ఉండాలి అంటే ఉలువ పిండితో వేసినటువంటి జ్యోతిలో దీపారాధన గణపతి ముందు శనివారం దుర్ముహూర్తంలో పెట్టడము, అమ్మవారి ఉపాసన ద్వారా రాహువుకు సంబంధించినటువంటి ఉపశమనాన్ని పొందటము, బెల్లపు పానకము శనికి శనివారం రోజు పోయటం మూలకంగా శని యొక్క అనుగ్రహం కలగటము, లేదు శంకరుని శివారాధన మూలకంగా శనైశ్వరుని యొక్క అనుగ్రహం కలగటము మూలకంగా మీరు అనుకున్నటువంటి పనులలో తప్పకుండా సఫలం చెందుతారు. దానిలో ఎటువంటి సంశయం లేదు. ఈ సంవత్సరం మీరు అక్టోబర్ నుండి మొదలుకొని, అక్టోబర్ 19వ తారీఖు నుండి మొదలుకొని డిసెంబర్ 4-5 తారీఖుల మధ్యలో ఏమీ పనులు కొత్తవి ఆరంభం చేయకండి. ఆ సమయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. తతిమ రోజులలో కొద్దిగా మీరు వెసులుబాటు చేసుకొని మీరు కార్యక్రమాలు చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన శనికి సంబంధించినటువంటి రాహు కేతువుకు సంబంధించినటువంటి ఉపశమనాలు మీరు పొందినట్టయితే
అందరికంటే ఎక్కువగా విజయం పొందుతారు. దానిలో ఎటువంటి సంశయం లేదు. 11వ గురువు ఉన్నాడు మీకు. మీరు అనుకున్నటువంటి పనులన్నిటినీ కూడా కొద్దిగా లేట్ అవుతుంది కావచ్చు, అయ్యో ఆలస్యం అవుతుంది కదా, పనులు అవుతాయో కావో అనేటువంటి సందేహం మీకు అవసరమే లేదు. 100% అవుతాయి, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఏతావాత శని రాహుకేతులను మీరు మర్చిపోకండి. వారి యొక్క ఉపాసన చేసి వీరి సంవత్సరంలో విజయాన్ని పొందండి. అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి. మహాదేవ. కన్యా రాశి జాతకులు, ఉత్తరా నక్షత్రం 3 పాదాలు, హస్తమీ నక్షత్రము 4 పాదాలు, చిత్తా నక్షత్రం 2 పాదాలు, వీరిది కన్యా రాశి. వీరికి ఆదాయము 14, వ్యయము 2. ఆదాయం 14, వ్యయము 2. రాజపూజ్యము 6, అవమానము 6. వీరికి 12వ స్థానములో కేతు మైనస్లో ఉన్నాడు. తర్వాత 10వ స్థానములో గురువు మైనస్లో ఉన్నాడు. 7వ స్థానములో శని మైనస్లో ఉన్నాడు. వీరికి లాభస్థానంలో రాహు 6వ స్థానంలో లాభస్థానంలోనే ఉన్నాడు. దానిలో ఏం సందేహం లేదు. ఈ కన్యారాశి జాతకులు బంధు ప్రేమ యందు ఎక్కువగా చూపెడతారు. అభిమానం బాగా ఎక్కువగా, మనసు బాగా సుకుమారంగా ఉంటుంది. ఆరోగ్యం గురించి బాగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. విమర్శన బుద్ధి గలవారు. ధనముపై ఆకాంక్ష బాగా ఉంటుంది. మంచి తెలివితేటలు కలిగి ఉంటారు. పొదుపు కూడా బాగా ఎక్కువగానే ఉంటుంది. ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించాలనేటువంటి ఆలోచన యందు బాగా మక్కువ చూపిస్తారు, ఆశిస్తారు. 7వ స్థానములో శని, 12వ స్థానములో కేతువు, 10వ స్థానములో గురువు మీకు మైనస్గా ఉన్నారు. మీకు కొద్దో గొప్ప అనుకూలంగా ఉండేటువంటి రోజులు ఏవయ్యా అంటే అక్టోబర్ నుంచి మొదలుకొని డిసెంబర్ వరకు. కన్యారాశి జాతకులు ఇప్పుడు బాగానే ఉంది కదా. మీకు అక్టోబర్ 19 నుంచి మొదలుకొని డిసెంబర్ మధ్యలో అయినా కార్యక్రమాలు అనుకున్నట్టయితే మీరు ఆచరించండి. దానిలో ఎటువంటి సందేహం వలదు. ఇప్పుడు మేదాకా మీరు ఏం పనులు అనుకున్నా కూడా తప్పకుండా పూర్తి అవుతాయి. మీకు ఎప్పుడు మైనస్ని ఇస్తాడు గురువు? మే 15వ తారీఖు నుంచి మొదలుకొని అక్టోబర్ 18వ తారీఖు వరకు, డిసెంబర్ 5, 6వ తారీఖు నుంచి మొదలుకొని సంవత్సరం పొడుగుతా. ఈ సమయాలలో మైనస్గా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. మీరు పనులు ఎప్పుడు పూర్తి చేసుకోవాలి? ఈ మే 14, 15 వరకు పూర్తి చేసుకోండి. మళ్ళా ఎప్పుడు పనులు చేసుకోవాలి? అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో పూర్తి చేసుకోండి. ఈ తతిమ్మ మిగతా కాలం ఏదైతే ఉంటుందో మీరు బాగా జాగ్రత్తగా ఉండండి. ఇన్వెస్ట్మెంట్లు చేయకండి. ఈ మధ్యలో విద్యార్థులు కావచ్చు, అవివాహితులు కావచ్చు, సంతానవంతులు కావచ్చు, ఇల్లు కట్టుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు కావచ్చు, ఉద్యోగ నిమిత్తమై ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఈ మధ్యలో మీ పనులన్నీ అయిపోతాయి. దానిలో సందేహం అవసరమే లేదు. 12వ స్థానంలో కేతువు మీకు జన్మస్థానంలోకే, మీకు 12వ స్థానంలోకి కేతు ఉంటున్నాడు కదా, తను మైనస్ ఇస్తాడు బాగా. తర్వాత ఇప్పుడు మిగతా టైంలో ఈ గురువు కూడా మైనస్ ఉంటున్నాడు కదా. మీరు మంచిగా ప్రతి నెల వచ్చే సంకష్టహర చతుర్థికి ఉపవాసంతో ఉండండి. రోజు దత్తాత్రేయ స్వామి యొక్క వజ్ర కవచాన్ని పారాయణం చేయండి. ఈ 2 వేసుకుంటే సరిపోతుంది. ఈ రెండింటి మూలకంగా మీరు తప్పకుండా ఈ సంవత్సరంలో విజయాన్ని పొందుతారు. దానిలో ఎటువంటి సంశయం లేదు. మీకు 7వ స్థానంకి ఇప్పుడు శని వస్తున్నాడు కదా. 7వ స్థానంలో శని ఉండటం మూలకంగా అనుకున్నటువంటి పనులు, అంటే ఇప్పుడు మిగతా రోజులలో పనులు అయితే లేవని చెప్పేసి అంటున్నాను కదా, ఆ సమయంలో శనికి సంబంధించినటువంటి ప్రభావం మూలకంగానే మనకు పనులు తక్కువగా కావడానికి ఆస్కారం ఉంటుంది. కన్యా, తుల, వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం, మీనం. ఈ 7వ స్థానంలో శని ఉండటం మూలకంగా పనులలో విఘ్నాలు రావటం మూలకంగా మనసు చాంచల్యంగా ఉండటము. మీకు ఎప్పుడైతే మనసు కాన్సన్ట్రేషన్ లోపిస్తుంది అని అనుకుంటారో
శంకరునికి పెరుగుతోటి మీరు అభిషేకం చేసుకోండి. లేదు నవగ్రహాలలో చంద్రుడు ఉంటాడు కదా, సోమవారం చంద్రునికి పెరుగు పోయండి. దాంతో మీరు 100% ఉపశమనాన్ని పొందుతారు. దానిలో ఎటువంటి సంశయం లేదు. శనికి అలాగే మీరు నువ్వుల నూనెతో కావచ్చు, ఆముదంతో కావచ్చు, ఆవు నెయ్యి కావచ్చు, శనివారం మాస శివరాత్రి రోజు, శని అమావాస్య రోజు, మామూలు అమావాస్య రోజు మీరు అభిషేకం చేసుకోండి. 7వ స్థానంలో ఉండేటువంటి శనిని మీరు ఉపశమింపజేస్తారు. అటు దేవాలయ దర్శనం మూలకంగా గురువు ఉపశమింపబడతాడు. సంకష్టహర చతుర్థి ఇత్యాది గణపతి ఉపాసనలతోటి మీరు కేతు ద్వారా కూడా మీరు బాధల నుంచి విముక్తులైపోతారు. ఈ సంవత్సరం మీరు ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు అనుసరించినట్టయితే 60% విజయాన్ని పొందుతారు. దానిలో ఎటువంటి సంశయం లేదు. మళ్ళా వినండి, కన్యారాశి జాతకులు, ఇప్పుడు మీరు ఏం పనులు అనుకున్నా మే 2వ వారం వరకు అయిపోతాయి. అప్పుడు కాలేదు, ఒక 2-3 నెలలు మళ్ళా ఓపిక పట్టండి. అక్టోబర్ 19 నుంచి వెళ్ళి డిసెంబర్ వరకు మళ్ళా మీ పనులు పూర్తి చేసుకోండి. కొత్త కార్యక్రమాలు చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు అయితే మే 2వ వారం లోపు, లేదు అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో మీరు ఏమైనా కొత్త అనుకోండి, తప్పకుండా పూర్తి అవుతాయి. దానిలో ఎటువంటి సందేహం లేదు. నాది భరోసా. ఈ సంవత్సరంలో విజయాన్ని పొందండి. మహాదేవ. ఇకపోతే తులారాశి జాతకులు, చిత్తా నక్షత్రం 2 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 3 పాదాలు, వీరిది తులారాశి. ఈ తులారాశి జాతకులకు 11 ఆదాయము, 5 వ్యయము, 2 రాజపూజ్యము, 2 అవమానము. స్వతహాగా సుకుమారమైనటువంటి మనస్తత్వం కలిగి చక్కటి ప్రవర్తన, చురుకుదనము, మాటకారితనము, గౌరవానికి భంగం వాటిల్లకుండా ఉండేటట్టు ప్రవర్తించటము, అధిక సంచార ప్రియులు, ఏమైనా ఏదో ఒకటి కొనాలనేటువంటి ఆలోచన కలవారు, నిజాయితీపరులు, పొగడ్తలకు తొందరగా లొంగిపోతారు. ఈ జాతకులకు ఈ సంవత్సరము 6వ ఇంట శని, 9వ ఇంట గురువు, 5వ ఇంట రాహువు, 11వ ఇంట కేతువు. చాలా అద్భుతమైనటువంటి కలయిక. తులారాశి జాతకులు నిన్నటి వరకు కూడా బాగా కష్టాలలో ఉన్నారు కదా, ఇక రిలాక్స్ కండి మీరందరూ కూడా. ఇక ఇవాటి నుంచే మీరు పనులన్నీ అయిపోతాయని చెప్పటం కాదు. మే వరకు కూడా గురువు ఏం మారాడు కదా. మే 15వ తారీఖు నుండి ఇప్పుడు ఈ రోజు నుంచి శని మీకు మంచి స్థానంలోకి వచ్చినాడు. ఒక్క నెల రోజులు ఓపిక పట్టినట్టయితే గురువు మంచి స్థానంలోకి వస్తున్నాడు. అటు కేతువు మంచి స్థానంలో ఉన్నాడు, రాహు మంచి స్థానంలో ఉన్నారు. మీకు అక్టోబర్ నుండి మొదలుకొని డిసెంబర్ వరకు గురువు యొక్క అతిచారం మూలకముగా మీకు మైనస్ ఉండటానికి ఆస్కారం ఉంటుంది. ఆ సమయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి తులారాశి జాతకులు. ఇప్పుడు అంతా బాగుంది కదా అని చెప్పేసి విచ్చలవిడి తత్వానికి పోకండి దయచేసి. నేను మొట్టమొదట చెప్పినాను కదా, ఇప్పుడు మనకు గ్రహాలు అనుకూలంగా ఉన్నట్టయితే మనము ఓ క్రమబద్ధంగా క్రమశిక్షణతో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ, లేదు వివాహానికి సంబంధించినటువంటి వాళ్ళు అయితే మంచి ప్రయత్నాలు చేస్తూ, విద్యార్థి అయితే మంచిగా చక్కగా కష్టపడుతూ మంచి ర్యాంకులను పొందటము, ఉద్యోగం రాని వాళ్ళైతే కొంచెం గట్టిగా ప్రయత్నం చేసి ఉద్యోగాన్ని పొందటము, ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళైతే విచ్చలవిడిగా చేయకుండా ఆచితూచి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి సమయంలో చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీరు కొద్దిగా ఆర్థిక క్రమశిక్షణ పాటించి, ఇక ఎట్లయినా నా మాట అందరూ వింటారని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అపాసుపాలు కాకుండా, అబ్బో తను మాట్లాడితే బాగా ఉంటుంది అనేటువంటి పేరును తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం మీకు మంచి పేరు రావడానికి బాగా ఆస్కారం ఉంది కాబట్టి దానికి ప్రణాళిక కూడా మీరే రచించుకోవాలి. అట్లా మీరు ప్రణాళిక రచించుకున్నట్టయితే ఈ సంవత్సరం మీ రేషియో
70% ఉంది. 70% లాభాన్ని పొందుతారు, దానిలో సందేహం లేదు తులారాశి జాతకులు. అట్లా కాదు 70% నాకు బాగా ఉంది కదా అని విచ్చలవిడి తత్వానికి వెళ్ళినట్టయితే ఆ 70 రేషియో కల్లా మైనస్కి వెళ్ళి 30% ప్లస్ వచ్చేసి 70% మైనస్లోకి వెళ్ళిపోతుంది. అది మీ చేతిలో ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. మహాదేవ. ఇకపోతే వృశ్చిక రాశి జాతకులు. విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు. వీరిది వృశ్చిక రాశి. వీరికి ఆదాయము 2, వ్యయము 14, 5 రాజపూజ్యము, 2 అవమానము. ఈ జాతకులు ఎవరైతే ఉంటారో ఈ వృశ్చిక రాశి జాతకులు స్వతహాగా వీరు మనసులో ఉన్నటువంటి రహస్యాలు ఎవ్వరికీ చెప్పరు. మనసు చాలా సున్నితంగా ఉంటుంది. స్నేహితులకు ప్రాణం ఇవ్వటానికైనా వెనకాడరు. శారీరక మానసికమైనటువంటి కష్టాలు చాలా ఓర్పుతో సహిస్తూ ఉంటారు. నిర్మోహమాటంగా తీవ్రంగా విమర్శ చేయటము, పరోపకారం చేయటము, ధైర్యం బాగా ఎక్కువగా ఉండటము, అభిప్రాయ భేదాలు వచ్చినా సర్దుకోగలుగుతారు. మానసికంగా కొద్దిగా తక్కువగా ఉంటారు. వీరికి గురువు 8వ స్థానములో, శని 5వ స్థానములో, 4వ స్థానములో రాహువు, 10వ స్థానములో కేతు ఉండటం మూలకంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. వీరికి 42% అనుకూలముగా, 58% అననుకూలంగా ఉంటుంది. మీకు ఇప్పుడు మే 14, 15 వరకు మీరేం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు మే 18, 15, 16 వరకు బాగానే ఉంది. దానిలో ఎటువంటి సంశయం లేదు. అప్పటి నుంచి అక్టోబర్ 18, 19 వరకు, తర్వాత డిసెంబర్ 6వ తారీఖు నుంచి మళ్ళీ సంవత్సరం పొడుగుతా. ఆ సమయంలో జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మే 15 వరకు మీరేం పనులు చక్కదిద్దుకోవాలనుకుంటున్నారో, ఉద్యోగస్తులు కావచ్చు, రైతులు కావచ్చు, శ్రామికులు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, రియల్టర్లు కావచ్చు, వైద్యులు కావచ్చు, లాయర్లు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఎవరైనా మీకు సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ మే 15 వరకు పూర్తి చేసుకోండి. అప్పుడు కాలేదు, ఓపిక పట్టండి, ప్రయత్నం చేయండి. అనుకూలంగా తక్కువగా ఉంటుంది. మళ్ళా గట్టి ప్రయత్నం మనం ఎప్పుడు చేయాలి? అక్టోబర్ వచ్చింది, ఆశ్వీజ మాసం, గట్టి ప్రయత్నం చేయండి. అప్పటి నుంచి డిసెంబర్ దాకా వేయండి. మళ్ళా మీ పనులు కావడానికి ఆస్కారంగా ఉంటుంది. ఆ సమయంలో గురువు ఏం చేస్తున్నాడు? మిథునం నుంచి కర్కాటకానికి వెళ్ళిపోతున్నాడు. తన యొక్క అతిచారం మీకు అనుకూలంగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. మీకు గురువు ఈ 4వ స్థానంలో రాహువు, 10వ స్థానంలో కేతువు మీకు మైనస్లో ఉంటున్నాడు కదా. 5వ స్థానంలో శని. వీరి మూలకంగా అంటే ఇప్పుడు నేను చెప్పకుండా ఉన్నటువంటి రోజులు మే నుంచి అక్టోబర్ కావచ్చు, డిసెంబర్ నుంచి సంవత్సరం పొడుగుతా కావచ్చు. ఈ సమయాలలో మట్టుకు అమ్మవారి స్తోత్రాలు పారాయణం చేయటానికి, తర్వాత గణపతికి ఉపాసన చేయటానికి మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉండండి. గురువు మైనస్లో ఉన్నాడు కాబట్టి దత్తాత్రేయ వజ్రకవచం పారాయణం చేసుకోవటం కానీ, ఇంకా కొద్దిగా బాగా కష్టంగా ఉంది, ఇంకా పనులు కార్యరూపం దాల్చుతలేదు అనుకున్నప్పుడు ద్రాక్ష రసంతో నెలకోసారి శంకరునికి అభిషేకం చేసుకోవటం మూలకంగా కావచ్చు. అట్లా మీరు తొందరగా ఉపశమింపబడతారు. ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు దయచేసి ఇప్పటి నుంచి మే వరకు పని అయిపోతుంది. అక్టోబర్ నుంచి మళ్ళీ డిసెంబర్ 6 వరకు పనులు అయిపోతాయి. మిగతా కాలంలో జాగ్రత్తగా ఉండండి. సంవత్సరం పొడుగుతా కూడా ఇప్పుడు 40-60 రేషియో చెప్పినాను కదా. ఆ 40-60 రేషియోని మీరు 60-40 రేషియోగా చేసుకునేటువంటి అవకాశం మీ చేతిలోనే ఉంది. ఇంత సంకష్టికి ఉపవాసం ఉండటం కావచ్చు, ప్రతి నెల సంకష్టార చతుర్థి వస్తుంది కదా, దానికి ఉపవాసం ఉండటం కావచ్చు, లేదు నెలకోసారి శంకరునికి నల్లటి ద్రాక్షలు రసంగా చేసుకొని దాంతో నెలకొకసారి శంకరునికి అభిషేకం చేసుకోవటం మూలకంగా కావచ్చు, దత్తాత్రేయ స్వామి యొక్క వజ్రకవచము పారాయణం చేయటం మూలకంగా కావచ్చు. మీరు తప్పకుండా మీకు అన్ని పనులలో అనుకూలతగా ఉంటుంది. తక్కువగా మాకు గురుబలం పోతుంది, మాకు తతిమ గ్రహాలన్నీ అనుకూలంగా లేవు అనేటువంటి బాధ అవసరమే లేదు. ఈ రకమైనటువంటి ఉపశమనాలు మీరు పొందినట్టయితే ఈ సంవత్సరంలో విజయం మీకు తథ్యము. మహాదేవ. ఇకపోతే ధనస్సు రాశి జాతకులు.
మూలా నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్ర జాతకులు, ఉత్తరాషాఢ నక్షత్రము మొదటి పాద జాతకులు. వీళ్ళది ధనస్సు రాశి అవుతుంది. వీళ్ళకు 5 ఆదాయము, 5 వ్యయము, 1 రాజపూజ్యము, 5 అవమానము. వీళ్ళు స్వతహాగా మంచి ఆకర్షణీయమైన రూపం ఉంటారు. ఎక్కువగా దైవభక్తి ఉంటుంది, పాపభీతి ఉంటుంది. ఏ విషయమైనా కూడా వెంటనే గ్రహించి దాన్ని నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనస్సులో ఏది దాచుకోరు. కానీ అనుకున్నంత తొందరగా వీళ్ళు పైకి రావడం కొద్దిగా కష్టము. ఔదార్యవంతులు, చొరవ శక్తి బాగా కలిగి ఉంటారు. భోగభాగ్యాలు అనుభవిస్తారు. బాగా పట్టుదలతో కార్య సాధన చేస్తారు. ఈ జాతకులు ఎవరైతే ఉన్నారో వీరికి 50-50 రేషియోలో ఈ సంవత్సరం అంతా కూడా ఉంది. 7వ స్థానంలో గురు సంచారము, 4వ స్థానంలో శని సంచారము, కేతువు 9వ స్థానంలో, రాహువు 3వ స్థానంలో ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది. ఇక మీకు ఏం కొద్దో గొప్ప మైనస్లో ఉన్నా మే 14-15 వరకు మైనస్లో ఉంటుంది. ఈ రోజటి నుండి మీకు శని అర్ధాష్టమ స్థానానికి వచ్చినాడు. ధనుస్సు రాశి జాతకులు శ్రద్ధగా వినండి దయచేసి. ఈ రోజటి నుండి శని 4వ స్థానానికి వచ్చినాడు. తర్వాత మే 15వ తారీఖు నుంచి వెళ్ళి శని 7వ స్థానానికి వస్తున్నాడు. మీకు రాహుకేతువులు బాగా ఉన్నారు. మళ్ళా ఎక్కడ మైనస్ అవుతుంది? అక్టోబర్ 19 నుంచి మొదలుకొని డిసెంబర్ 4-5వ తారీఖులలో మళ్ళా. మీరు ఇప్పుడు మేధాంక కొద్దిగా ఆగండి. అక్టోబర్ నుండి డిసెంబర్ 5-6 తారీఖుల మధ్యలో ఆగండి. తతిమ్మదంతా కూడా మీకు 100% అనుకూలంగా ఉంటుంది. కేవలంగా 4వ స్థానములో ఉన్నటువంటి శనిని మీరు కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది. మీరు ఏ పనులైతే అనుకుంటున్నారో ఈ జాతకులు వారి పనులన్నీ కూడా, అంటే విద్యార్థులకు ఉన్నతమైనటువంటి ఉత్తమోత్తమైనటువంటి ఉత్తీర్ణతను పొందడం కావచ్చు, ఉద్యోగం రావడం కావచ్చు, ఎవరైతే ఇల్లు కట్టుకుందామని అనుకుంటున్నారో వాళ్ళు గృహ ప్రవేశానికే వెళ్ళటము, అవివాహితులకు వివాహం కావటము, సంతానం కావాలి అనుకున్నటువంటి వాళ్ళకు సంతానం కావటము, ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి ఉద్యోగము రావటము, రియల్టర్లకు, వ్యాపారస్తులకు, ఇట్లా అందరికీ కూడా 4వ స్థానములో ఉన్నటువంటి శనిని మీరు కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది. అందరికీ తెలుసు కదా, శని మనకు ఉపశమనాన్ని పొందాలి, మనకు అనుకూలంగా ఉండాలి అంటే ఏం చేయాలి? శనికింత తైలాభిషేకం చేస్తే సరిపోతుంది. శనివారం పోయి ఇంతంత నువ్వుల నూనె శనికి పోస్తే సరిపోతుంది. ఇంత అమావాస్య రోజు శని అభిషేకం చేసినా సరిపోతుంది. శని ప్లస్ ఈశ్వరుడు శనేశ్వరుడు కదా, ఈశ్వరారాధన, శివారాధన, శివాలయం దర్శనం చేసుకున్నా సరిపోతుంది. దాంతో శని ఉపశమింపబడతాడు. ఈ సంవత్సరం పొడుగుతా మీరు 50-50 రేషియోలో అనుకూలతను పొందుతారు. దానిలో ఎటువంటి సంశయం లేదు. మీరు జాగ్రత్తగా ఉండేటువంటి రోజులన్నీ కూడా ఏవి? ఈ మే 14-15 వరకు 1, 2 అక్టోబర్ 19 నుంచి మొదలుకొని డిసెంబర్ 4-5వ తారీఖుల వరకు. అటు ఆ మధ్యలో ఇటు ఇప్పుడు మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉన్నట్టయితే ఈ సంవత్సరంలో మీకు ఎటువంటి ఆటంకాలు కలగవు. శనిని ఉపాసన చేయండి. ఆ మధ్యలో గురువు మీకు మైనస్లో ఉంటాడు కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి సమయాలలో దత్తాత్రేయ వజ్ర కవచము, శివారాధన ఇత్యాదులు మీరు చేయండి. తద్వారా గురువు యొక్క అనుగ్రహాన్ని కూడా పొందండి. ఈ సంవత్సరం విజయం మీదే, దానిలో ఎటువంటి సంశయం లేదు. మహాదేవ. ఇకపోతే ఉత్తరాషాఢ నక్షత్రములు 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్ర జాతకులు, ధనిష్ట నక్షత్రము మొదటి 2 పాదాల వారు, వీరు మకర రాశి జాతకులు. ఈ మకర రాశి జాతకులు
వీరికి ధనము, అధికారము, కీర్తి ప్రతిష్టల మీద కొద్దిగా ఆకాంక్ష ఎక్కువగా ఉంటుంది. ఎవరితో సాధారణంగా స్నేహం చేయరు, చేస్తే గట్టిగా చేస్తారు. ఎంతో ఓర్పు, నిదానం కలిగి ఉంటారు. బాగా కష్టపడి పనిచేస్తారు. కొద్దిగా మొండితనాన్ని మీరు తగ్గించుకోండి. మకర రాశి జాతకులు కొద్దిగా ఏమంటారు, తొందరపాటుతనాన్ని మీరు కొద్దిగా నిగ్రహించుకున్నట్టయితే విజయం మీదే. కొద్దిగా ఆ తొందరపాటుతనాన్ని మీరు తగ్గించుకోండి. విమర్శ చేయడం ఎదుటి వాళ్ళను తగ్గించుకోండి. వీరు బాగా కష్టజీవిగా కనిపిస్తారు. వృత్తి ఉద్యోగాల పట్ల చాలా శ్రద్ధాశక్తులతో పనిచేస్తూ ఉంటారు. మేము కష్టపడ్డ ద్రవ్యంతోటే మా జీవితం అంతా కూడా గడపాలనేటువంటి భావనతో కలిగి ఉంటారు. వీరు మంచి దక్షులు. వీరికి ఆదాయము 8, వ్యయము 14. ఆదాయం 8, వ్యయం 14. 4 రాజపూజ్యము, 5 అవమానము. ఈ జాతకులకు 3వ స్థానములో శని. బాగా సంతోషపడాల్సినటువంటి అంశం ఏంటి అంటే, నిన్నటితోటి వాళ్ళకు 7.5 వెళ్ళిపోయింది. మీ మకర రాశి జాతకులకు నిన్నటితో 7.5 వెళ్ళిపోయింది. మంచిగా ఈ విశ్వావసనామ సంవత్సరం అంతా మీదే. తర్వాత 6వ స్థానములో గురువు, 2వ స్థానములో రాహువు, 8వ స్థానములో కేతువు. ఈ సంవత్సరం 7.5 పోతుంది, కానీ గురువు 6వ స్థానములో ఉండటము, అటు కేతువు, రాహువు వాళ్ళు కూడా అననుకూలంగా ఉండటం మూలకంగా కొద్దిగా కష్టంగా ఉంటుంది. అయ్యో నిన్నటిదాకానే 7.5తో మేము కష్టంగా ఉన్నాము కదా అంటే, నిన్నటిదాకా మీకు గురుబలం ఉంది కదా. మీరు ఏ పనులు కావాలి అనుకున్నా ఇప్పుడు ఈ మే 14 వరకు అయిపోతాయి. మీకు ఇది గోల్డెన్ పీరియడ్ నిజంగా. ఎందుకోసము? నిన్నటి వరకు మీకు 7.5 వెళ్ళిపోయింది. ఈ రోజటి నుండి మొదలుకొని, ఈ ఉగాది నుంచి మొదలుకొని మే 14, 15 వరకు మీకు గురువు మంచి స్థానంలో ఉన్నాడు. 7.5 లేడు. 2 అనుకూలంగా ఉన్నాయి కదా, ఇద్దరు కూడా అనుకూలంగా ఉన్నారు కదా. మీకు ఏ పనులు కావాలనుకున్నా ఇప్పుడే పూర్తి చేసుకోండి. మకర రాశి జాతకులు, మీరు ఏ పనులు కావాలన్నా ఇప్పుడే పూర్తి చేసుకోండి. మధ్యలో మే 14 తర్వాత వేయాలి అనుకుంటే మీరు ఆగండి. ఎప్పటిదాకా ఆగాలి? అక్టోబర్ 19వ తేదీ దాకా ఆగండి. బాగా జాగ్రత్తగా వినండి. మీరు ఏం పనులు కావాలనుకున్నా మే 14, 15 తారీఖుల లోపట్ల పూర్తి చేయండి. తప్పకుండా పూర్తి అవుతాయి. తర్వాత మీరేమన్నా చేయాలి అనుకుంటారు కదా, ఆగండి. 7.5 లేదు, కానీ గ్రహాలు ఏవి అనుకూలంగా లేవు కదా. అందుకోసం కొద్దిగా ఓపిక పట్టండి. ఎప్పటిదాకా? అక్టోబర్ 19 వరకు ఓపిక పట్టండి. అక్టోబర్ 19 నుంచి మళ్ళా డిసెంబర్ 5, 6 తారీఖుల వరకు మీ పనులన్నీ పూర్తయిపోతాయి. దానిలో ఎటువంటి సందేహం లేదు. అప్పుడు మీరు ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు వ్యాపారం డెవలప్మెంట్ కావచ్చు, ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళకు గృహ నిర్మాణ యోగం కావచ్చు, అవివాహితులకు వివాహం కావచ్చు, ఎవరైతే సంతానం లేకుండా బాధపడుతున్నారో వారికి సంతానం కావచ్చు, రియల్టర్లకు వారి యొక్క భూ క్రయ విక్రయాల విషయం కావచ్చు, ఇతరత్ర తర్వాత అన్ని రంగాల వారికి అన్ని పనులు ఆ సమయాలలో తప్పకుండా ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీరు పని చేసుకోవాలి? ఈ మే 14, 15 వరకు ఒకటి పని చేసుకోవాలి. అక్టోబర్ 19 నుండి డిసెంబర్ 5, 6 తారీఖుల మధ్యలో ఒకటి పని చేసుకోవాలి. అక్టోబర్ ఈ మే 16 నుంచి వెళ్ళి అక్టోబర్ 18 దాకా ఏమీ చేయొద్దు. మళ్ళా డిసెంబర్ 7 నుండి సంవత్సరం పొడుగుతా మీరు ఏది చేయొద్దు. శని బాగానే ఉంది కదా, 3వ స్థానంలో మనకు అనుకూలంగా ఉంటాడు కదా అంటే, తతిమేని మైనస్గా ఉన్నాయి కదా, అనుకూలంగా ఉంటుంది. తక్కువ రేషియోలో మీకంతా 45-55 రేషియోలోనే ఈ సంవత్సరం అంతా ఉంటుంది. బాగా వర్షం పడ్డ తర్వాత రోడ్లన్నీ చిందరవందర అవుతాయి కదా.
వర్షం అంతా తగ్గగానే తెల్లారి నుంచి రోడ్లన్నీ చక్కగా అవుతాయా? కాదు కదా, అంత బురద ఉంటుంది. అదంతా కూడా ఎండిపోవాలంటే 2-3 రోజులు అవుతుంది. అట్లా 7.5 నిన్నటి వరకే పోయింది కదా. కొద్దిగా ఈ సంవత్సరం అంతా కూడా మీకు కొద్దిగా తక్కువ పనులు ఇప్పుడు నేను చెప్పినటువంటి సమయాలలో అయితే తప్పకుండా పనులు అవుతాయి. మిగతా రోజుల్లో చేసేటువంటి ప్రయత్నం చేయకండి. మీరు అట్లా వేసుకున్నట్టయితే ఈ సంవత్సరం నేను 45-55 రేషియోలో నేను పని చెప్తున్నాను, మీకు అనుకూలంగా ఉంటుంది అంటున్నాను కదా. 45% అనుకూలంగా, 55% అననుకూలంగా ఉంటుంది అన్నాను కదా. మీరు ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు దీన్ని పాటించినట్టయితే 55% అనుకూలంగా ఉండి 45% అననుకూలంగా ఉంటుంది. అది మీ చేతుల్లోనే ఉంది, దానిలో ఎటువంటి సంశయం లేదు. అట్లా ఈ విశ్వావసనామ సంవత్సరంలో మీరు విజయాన్ని పొందండి మహాదేవ. ఇకపోతే కుంభరాశి జాతకులు, ధనిష్ట నక్షత్రము 3-4 పాదాల వారు, శతభిష నక్షత్రము, తర్వాత పూర్వాభాద్ర నక్షత్రము మొదటి 3 పాదాల వారు వీరు కుంభరాశి జాతకులు. చాలా మృదు స్వభావాన్ని కలిగి ఉంటారు, మధురమైనటువంటి వాక్కులు, విశ్వాసాన్ని కలిగి ఉంటారు. సామాన్యంగా వీళ్ళ ప్రవర్తనను ఎట్టి కోశాన మార్చుకోరు. వీరు వారికి వచ్చేటువంటి విఘ్నాలను, స్పీడ్ బ్రేకర్లన్నింటినీ దాటుకుంటూ విజయాన్ని పొందాలనేటువంటి ఆకాంక్ష బాగా ఉంటుంది. ఒంటరితనంతో కష్టపడటానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉత్సాహంగా కాలం గడుపుతూ ఉంటారు. బాగా జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది. అభిప్రాయాలు చాలా నిశ్చలంగా ఉంటాయి. ఈ కుంభరాశి జాతకులకు ఆదాయము 8, వ్యయం 14. ఆదాయం 8, వ్యయం 14. 7 రాజపూజ్యము, 5 అవమానము. ఈ జాతకులకు ఈ సంవత్సరం మొత్తం కూడా 50% అనుకూలంగా ఉంటుంది, 50% అననుకూలంగా ఉంటుంది. వీరికి జన్మస్థానములోనే రాహువు, 2వ స్థానములో శని, 7వ స్థానములో కేతువు వీరికి మైనస్గా ఉంటారు. ఒక 5వ స్థానములో ఉండేటువంటి గురువు మాత్రము వీరికి ప్లస్గా ఉంటున్నాడు. మైనస్లో ఎవరెవరు ఉన్నారు? రాహు. కుంభరాశి జాతకులు బాగా శ్రద్ధతో వినండి దయచేసి. రాహువు మైనస్లో ఉన్నాడు, కేతువు మైనస్లో ఉన్నాడు. 7.5 కంటిన్యూస్గా నడుస్తూ ఉంది. అయినా 50-50 మరి చెప్తున్నారు కదా అంటే మీకు మే 15 నుంచి మొదలుకొని అక్టోబర్ 18 వరకు, తిరిగి మళ్ళా డిసెంబర్ 6 నుంచి మొదలుకొని సంవత్సరం పొడుగుతా కూడా మీకు గురువు మైనస్లో ఉన్నాడు. కాబట్టి ఆ 50% అనుకూలంగా వస్తుంది. ఈ మధ్యకాలం అంతా కూడా మీరు ఈ ముగ్గురు యొక్క ఉపాసనలు చేయాలి. రాహువును కాన్సన్ట్రేషన్ చేయాలి, కేతువును కాన్సన్ట్రేషన్ చేయాలి, శనిని కాన్సన్ట్రేషన్ చేయాలి. కేతువు యొక్క అనుగ్రహం పొందటానికై గణపతి యొక్క ఉపాసనా మార్గాన్ని ఎంచుకోవడం కావచ్చు, రాహువు యొక్క అనుగ్రహాన్ని పొందటానికై దుర్గా సంబంధమైనటువంటి స్తోత్రాలు, దుర్గా సంబంధమైనటువంటి నామాలు పదే అనుకోవటం కావచ్చు. 7.5 నడుస్తుంది, కంటిన్యూస్లో ఉన్నది. 2028 దాకా అది పోతూ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి శనిని బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. మీరు ఏమన్నా పనులు అనుకున్నట్టయితే కొద్దిగా కష్టంగానైనా మే 15వ తారీఖు నుంచి మొదలుకొని తప్పకుండా అవుతాయి. మీరు ఏ పనులు చేద్దామనుకుంటున్నారో కొద్దిగా ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా నిస్సందేహంగా పూర్తవుతాయి, దానిలో సంశయం లేదు. ఆర్థిక లావాదేవీలలో ఎక్కువ తక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయకండి, దానిలో జోక్యం చేసుకోకండి. మీకు ఏ పనులు కావాలి ఎమర్జెన్సీ అనుకుంటున్నారో ఆ పనులన్నీ అయిపోతాయి, దానిలో ఏం సందేహం లేదు. మీకు మీ అవసరానికి ఎంత డబ్బులైతే కావాలో గురువు ఇప్పుడు మీకు అనుకూలంగా ఉంటున్నాడు ఇప్పుడు నేను చెప్పినటువంటి రోజులలో. కాబట్టి మీకు ఆ సమయానికి ఆ డబ్బులు వచ్చి చేరుతాయి, దానిలో ఎటువంటి సందేహం లేదు. మధ్యలో వెళ్ళటము, అనవసరమైనటువంటి తగాదాలలో తలదూర్చటము, పొత్తు వ్యాపారాలు చేయటము, క్రయ విక్రయాలలో భూములు తీసుకొని పెట్టుకోవటము, ఇటువంటి పనులు చేయకండి. ఎవరైతే ఉద్యోగం కావాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారికి తప్పకుండా మే తర్వాత ఉద్యోగం వస్తుంది, దానిలో ఎటువంటి సంశయం లేదు. అయితే మీరు శనిని, రాహువును, కేతువును మర్చిపోకండి.
మీరు శనికింత శనివారం ఒక అమావాస్య ఒక నియమం పెట్టుకోండి. మేము ప్రతి శనివారం నువ్వుల నూనె పోస్తాము, ఇంత బెల్ల పానకం పోస్తాము. కేతువుకు సంబంధించినటువంటి ప్రతిరోజు లేదు ప్రతి శనివారం దుర్ముహూర్తంలో గణపతికి సంబంధించినటువంటి జపాన్ని వేసుకుంటాము, పారాయణాన్ని వేసుకుంటాము. సంకష్టర చతుర్థికి ఉపవాసం ఉంటాను, ఇంత అమ్మవారి నామాన్ని పదే పదే ఉచ్చరిస్తూ ఉంటాను. ఈ రకమైనటువంటి భావనలు మీరు మనసులో ఉండి ఈ ఉపాసనలు చేసినట్టయితే తప్పకుండా నేను చెప్పినటువంటి సమయాలలో మే నుంచి మొదలుకొని అక్టోబర్ 19 మధ్యలో, మరలా డిసెంబర్ 5 నుంచి మొదలుకొని సంవత్సరం పొడుగుతా అవివాహితులకు వివాహం జరుగుతుంది. సంతానం కావాలి అనుకునేటువంటి వాళ్ళకు సంతానం కలుగుతుంది. గృహాన్ని నిర్మాణం చేసుకుంటా అంటే కొంచెం కష్టంగానైనా గృహం అవుతుంది. చిన్నదో పెద్దదో తప్పకుండా ఉద్యోగము వస్తుంది, దానిలో ఎటువంటి సందేహం లేదు. సాధన నడుస్తుంది. జాగ్రత్తగా ఉండండి, ఇన్వెస్ట్మెంట్లు చేయకండి. ఇప్పుడు నేను సూచించినటువంటి ఉపాసన మార్గాలను మీరు చేయండి. తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ విశ్వావసనామ సంవత్సరంలో విజయాన్ని పొందండి. మహాదేవ. ఇకపోతే మీనరాశి జాతకులు, మీనరాశి జాతకులు పూర్వభాద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రము, రేవతి నక్షత్రము. వీరు మీనరాశి జాతకులు. వీరికి ఆదాయం 5, వ్యయము 5, 3 రాజపూజ్యము, 1 అవమానము. వీరు చాలా ఔదార్యవంతులు, వేదాంతపరమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారు. కొద్దిగా ఆత్మస్థైర్యం కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఏ విషయంలోనూ ముందుకు దూసుకుపోయేటువంటి మనస్తత్వం తక్కువగా ఉంటుంది. నిజాయితీ చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు స్నేహితులను చూసే సంతోషపడతారు. ప్రశాంతమైనటువంటి జీవితం గడపడం అంటే చాలా ఇష్టము. ఎవరి యందు కూడా ద్వేషము కానీ కోపము కానీ రాదు. బంధువులకు స్నేహితులకు విరివిగా సహాయం చేయటము, న్యాయబద్ధమైనటువంటి మనస్సు గలవారు, ధర్మ మార్గము దయా స్వభావం కలిగినటువంటి వారు, సుకుమారమైనటువంటి స్వభావం గలవారు, సున్నితమైనటువంటి ప్రవర్తన, ఇతరుల మనస్సును కష్టపెట్టకుండా ఉండేటువంటి మనస్సు. ఈ విధంగా బంధుమిత్రులందరినీ కూడా వారికి ఉన్నటువంటి సంస్కారంతో వశం చేసుకునేటువంటి మనస్తత్వం గలవారు ఈ మీనరాశి జాతకులు. ఈ మీనరాశి జాతకులకు ఎట్లా ఉందయ్యా అంటే, వీరికి ఇప్పుడు జన్మస్థానములోనే శని ఉన్నాడు 1వ స్థానంలో, తర్వాత అర్ధాష్టమ స్థానములో గురువు, 12వ స్థానములో రాహువు, ఒక కేతు ఒకడు ఈ జాతకులకు బాగా ఉన్నారు. వీళ్ళకు రేషియో చూస్తే ఎట్లా ఉంది ఈ సంవత్సరము? 40% అనుకూలంగా, 60% అననుకూలంగా ఉంటుంది. 7.5 నడుస్తుంది కదా, చాలా గడ్డు కాలం నడుస్తూ ఉంది. అధికమైనటువంటి ధనం ఖర్చు కావటం కావచ్చు, వ్యర్థమైనటువంటి సంచారం కావచ్చు, అనవసరమైనటువంటి ఆందోళన కావచ్చు, ఏదో రకమైనటువంటి విషయానికి టెన్షన్ పడటం కావచ్చు, అసందర్భమైనటువంటి ప్రేలాపనలు కావచ్చు, మనకు అవసరం లేనటువంటి విషయాలలో జోక్యం చేసుకోవటము, చీటికి మాటికి అసహనాన్ని పొందటము, దాంతో బాగా కష్టంగా ఉంటుంది. కేతు మనకు లాభస్థానంలో ఉన్నాడు కదా. మీరు ఇప్పుడు మనకు ఎవరైతే అనుకూలంగా లేరో వారి యొక్క ఉపాసనను చేసుకుంటూ, ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాటిని గట్టిగా పట్టుకోండి. కేతు ఇప్పుడు మీకు బాగా ఉన్నాడు అమ్మవారి దయ వల్ల. కేతు ఉపాసన ఇంకా గట్టిగా చేయండి, ఇంకా అనుకూలంగా గట్టిగా అవుతాడు. మీకు 40-60 రేషియోలో ఈ సంవత్సరం నడుస్తూ ఉంది. ఏది మనసులో పెట్టుకొని వ్యర్థంగా ఆలోచన చేయడం మానేయండి. ఇన్వెస్ట్మెంట్లు మొత్తానికే చేయకండి. అనవసరమైనటువంటి గొడవలలో తలదూర్చకండి. 100% ఆర్థిక క్రమశిక్షణతో ఉండండి. ఎటువంటి కొత్తమైనటువంటి ఆలోచనలు చేయకండి. ఇప్పటి నుండే ఈ సంవత్సరాంతం వరకు కూడా
అట్లా చేసినట్టయితే మీకు ఆశ్వీజ మాసం నుంచి మొదలుకొని, ఇప్పుడు నేను చెప్పినట్టుగా అక్టోబర్ మాసం నుంచి మొదలుకొని డిసెంబర్ 6 వరకు మధ్యలో ఆ కాలం మాత్రం మీకు ఏమన్నా పనులు కార్యరూపం దాల్చడానికి ఆస్కారం ఉంటుంది. మీనరాశి జాతకులకు ఏమైనా పనులు కావాలి అంటే ఆశ్వీజ మాసం నుంచి వెళ్ళి మార్గశిర మాసం వరకు పనులు కావడానికి ఆస్కారం ఉంటుంది. కేతు మూలకంగా 60% ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా, అంటే అతి ఆయాసంతో, అంటే బాగా కష్టపడి నేను రేపు ఒకరికి ₹1,00,000 ఇవ్వాలి, ఇవాళ రాత్రి 10 గంటల దాకా కూడా కష్టపడుతూ ఉంటాను, ఇవాళ రాత్రి 10 గంటలకు డబ్బులు వస్తాయి అంటే చివరి క్షణం వరకు కూడా పోరాటం చేస్తూనే ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయినా కూడా కేతు యొక్క అనుగ్రహం మూలకంగా మీకు పనులు కావటానికి ఆస్కారం బాగా ఉంది. గణపతి ఉపాసన బాగా చేయండి, గణపతి పాదాలను వదలకండి, అమ్మవారి ఉపాసన చేయండి. 7.5 నడుస్తుంది కదా, జన్మలో ఉన్నటువంటి శని ఆరోగ్యాన్ని కాన్సన్ట్రేషన్ చేస్తుండు. అందుకోసము మీరు శనిని ఉపాసన చేయండి. మొట్టమొదలే మనం తెలుసుకోవటం మూలకంగా ఏంటి, ఏది మనం బాగా ఆలోచన చేయొద్దు, అప్పుడు మనకేమీ కాదు. శనిని ప్రతి శనివారం కూడా మనం ఇంత తైలాభిషేకమో బెల్ల పానకమో ఇత్యాదులు ఎన్నో రకాలైనటువంటి ఉపాసనలు ఉన్నాయి కదా, దాంతో శనిని మనం ఉపాసన చేసుకున్నట్టయితే శని అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు పూర్తిగా కూడా క్రమశిక్షణతో ఉన్నట్టయితే, నేను మళ్ళా చెప్తున్నాను, దయచేసి ఆర్థిక క్రమశిక్షణ పాటించండి. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేయకండి, ఎవ్వరికీ డబ్బులు ఇవ్వకండి, అనవసరమైనటువంటి వాటిల్లో తలదూర్చకండి, బంధుమిత్రులతో చాలా జాగ్రత్తగా మాట్లాడండి. అట్లా వండుకుంటూ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉపాసనలు మీరు చేసినట్టయితే తప్పకుండా మీకు 40-60 రేషియోలో పనులవుతాయి. ఈ ఉపాసనలు చేసినట్టయితే 60-40 రేషియోలో మీరు విజయాన్ని పొంది ఈ విశ్వావసనామ సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాలను అనుభవిస్తారు. 7.5 ఉన్నదనేటువంటి బాధను మనసులో ఉంచుకోవాల్సినటువంటి అవసరం లేకుండా ఈ విశ్వావసు మీకు విశ్వాసపాత్రంగా ఉంటుంది. మహాదేవ. ఎస్ఎస్సి తీర్థయాత్ర కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మా వీక్షక బంధువులందరికీ కూడా ఈ విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు.